మద్యం దుకాణాల బినామీ భాగోతం కడప జిల్లాలోనూ బయటపడుతోంది. ఆటో డ్రైవర్లు, తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లతో ప్రముఖులు ఎంతో మంది అనుమతులు దక్కించుకున్న వైనం బహిర్గతమైంది. ఓ మద్యం దుకాణం యజమాని మరో దుకాణంలో గుమస్తాగా పనిచేయటం లాంటి విచిత్రాలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. గుడిసెలో కూర్చొని బారాకట్ట ఆడుతున్న ఇతని పేరు జెల్లి రామయ్య. కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు వాసి. ఇతనికి తెల్ల రేషన్ కార్డు ఉంది. ఆటోలు ఇతని జీవనాధారం. అయితే ఈయన పేరు మీద రాజుపాలెంలో పాండురంగ వైన్స్ దుకాణం ఉంది. 2010-12 సంవత్సరానికి గాను ₹1,00,00,000తో టెండర్ వేసి దీన్ని దక్కించుకున్నాడు. ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కి చెందిన ఓ నాయకుడికి ఈ జెల్లి రామయ్య బినామీ అని సమాచారం. ఈ విషయమై ఈనాడు ఈటీవీ ప్రతినిధులు జెల్లి రామయ్యను ప్రశ్నించగా ఇదంతా మామూలే అని, మా సార్ చెప్తే చేయాల్సిందే అని గొప్పగా సమాధానమిచ్చాడు. అది మామూలే. నా అబ్బాయి పెద్ద నానడి నా పేరు వేసింది. ఇప్పుడు ఇది 2వ సంవత్సరం అయిపోవచ్చింది. టైం మనకేం రాదు. అబ్బాయి పెట్టమంటే పెట్టాల్సిందే. ఇలాంటి రామయ్యలు కడప జిల్లాలో ఎందరో ఉన్నారు. సిండికేట్ల వ్యవహారంతో నాయకులు ఒక్కొక్కరు 3-4 దుకాణాలు దక్కించుకున్నారు. గుమస్తాలు ఇంటి పని మనుషుల పేర్లతో లైసెన్సులు రాబట్టారు. చేపాడు మండల కేంద్రాల్లో ఉన్న చేపాడు వైన్స్ అల్లాడుపల్లికి చెందిన నల్లబోతుల ఓబులేస్ పేరు మీద ఉంది. 63 లక్షలకు దీన్ని దక్కించుకున్నారు. ప్రొద్దుటూరులోని గోసుల వైన్స్లో గుమస్తాగా పనిచేస్తూ నెల జీతంతో ఓబులేసు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. నా పేరుతో వేసినాను. ఇది అది నా పేరు తగ్గిందని, నా పేరు తగ్గితే వాళ్ళు దగ్గర అనుకుంటే వాళ్ళకి జిల్లాలో కోకొల్లలు. ప్రొద్దుటూరు సాయి కుటీర వీధిలో 3/443 ఇంటి చిరునామాతో హిమనీష్ వైన్స్ యజమాని అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి 2010లో మద్యం దుకాణం దక్కించుకున్నాడు. కానీ 9 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో రాజశేఖర్ రెడ్డి అనే పేరుతో ఎవరూ లేరని ఇంటి యజమానురాలు లక్ష్మీదేవి చెప్పారు. పెద్దశెట్టిపల్లెలో పాతకోట శివశంకర్ రెడ్డికి 1/6 ఇంటి పేరుతో మద్యం దుకాణం ఉన్న ఆయన ఈ గ్రామంలో లేడు. దొరసానిపల్లెలో ఉంటున్నాడు. ప్రొద్దుటూరులో వైఎస్ నగర్లో 2/855/11 నెంబర్ ఇంటి చిరునామాలో ఎల్ఐసి ఏజెంట్ శరత్చంద్రారెడ్డికి కనకదుర్గ వైన్స్ దుకాణం ఉంది. 7 నెలల నుంచి ఆయన ఇంట్లో ఉండటం లేదని స్థానికులు చెప్తున్నారు. రెడ్డి అని ఎవరు లేరండి. మేము కొన్న తర్వాత వాళ్ళు ఆచార్య సారి హెడ్ మాస్టర్ ఆయన కూడా ఆచార్యులు ఉన్నారు. వాళ్ళు ఇంకా అదే మేము మా బాబుకు మ్యారేజ్ కానీ ఖాళీ చేసి వాళ్ళు చేసిన వాళ్ళు పోయినారు. మా అబ్బాయికి పెళ్ళి అయితే వీళ్ళకి ఇచ్చేసినాం. వీళ్ళు 3 ఏళ్ళు అయింది వచ్చి. అది కూడా శివశంకర్ రెడ్డి కదా, మన దొరసాంపల్లి మా ఊర్లో ఏం లేదు. అది కూడా దొరసాంపల్లి అండి మన ఊర్లో. తాజాగా ఆయా జిల్లాల్లో ఎంతమంది తెల్ల రేషన్ కార్డుదారులు మద్యం దుకాణాలు దక్కించుకున్నారో విచారణ చేయాలని డిఎస్ఓలను ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అవినీతి పరుల బండారం బయటపడే అవకాశం ఉంది.